ఆలోచన చేయాలి. అందుకే ఆల్వేస్ ఎవడైనా సరే, నేను మరలా బ్రతమాల గురించి చెప్తున్నాను, ఎవరైనా క్షమాపణ వేడుకుంటారు. నువ్వు ఎంత గాయపడి ఉన్నా సరే నీ జీవితంలో వాడు క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి క్షమించు. వాడు దీవించబడతాడు, ప్రభు విడుదల చేస్తాడు. నువ్వు చిన్న వ్యక్తి అయిపోవు, నీ దేవుని మొత్తం నష్టపోదు. దేవుడు నష్టపోయినా తిరిగి దాన్ని బాగు చేయగలడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సమర్థుడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల దేవుడు క్షమించడం ద్వారా, ఇప్పుడు నేను మనుషుల గురించి మాత్రం వరకు మాట్లాడుతూ వచ్చాను. దేవుడు క్షమించడం ద్వారా, మనుషులు క్షమించడం ద్వారా కలిగే విషయాలు, దేవుడు క్షమించడం ద్వారా కలిగే విషయాలు. దేవుడు క్షమించడం ద్వారా అక్కడ ఆ పక్షవాయు వ్యక్తి స్వస్థత పొంది అందరి కళ్ళ ముందు సంతోషంగా ఆనందంగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ భాగంలో మనం చూసుకుందాం, ఈ యొక్క వ్యక్తి క్షమించకపోవటం మూలముగా మత్తయి సువార్తను చూసుకున్నాం, క్షమించడం ద్వారా విడుదల పొందుకున్నాడు, ఆనందం పొందుకున్నాడు. కానీ క్షమించకపోవడం మూలముగా తిరిగి భయంకరమైన ఆ చెరసలలో పడవేయబడ్డాడు. అందులో నుండి మరి విడుదల పొందడానికి అవకాశమే లేదు. దీస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ దిస్. ఓకే. అండ్ దాని తర్వాత ప్రభు క్షమించడం ద్వారా జరిగిన మరొక వ్యక్తిని యేసు ప్రభు క్షమించాడు. లూకాసు వార్త 7:39 నుండి, లూకాసు వార్త 7:39 నుండి 50 వరకు మనం చదువుకుంటే, నేను మామూలు ఆ లేఖనాలు మాత్రం చూపిస్తాను, జాగ్రత్తగా గమనించాను. ప్రభు స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. అక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఒక స్త్రీ యేసు ప్రభు వారి పాదాలు పట్టుకొని ఆ యేసయ్య యొక్క పాదాలను తన కన్నింటితో కడిగి, తన తల వెంట్రుకలతో తుడిచి, అత్తరు గుడ్డుని పగలగొట్టి, యేసు తల వెంట్రుకలు కాదు, యేసు పాదాలను ఈ యొక్క అత్తరు గుడ్డుని పూసిందట. హలో, తలపైకెత్తారు. నీకు అర్థమైంది ఏమాట? అత్తరు అనేది బాడీ మీద పోస్తారు, కానీ ఆమె ఎక్కడ పోస్తుంది? పాదాలు. అంటే తనంతట తాను ఏమనుకుంటుందంటే, ఐఎమ్ అన్ఫిట్ టు లార్డ్, నేను అయోగ్యుడను, నేను అయోగ్యురాలను, నేను పాపస్పురాలనని తన్ను తాను ఒప్పుకుంటూ ఎంతగా తగ్గించుకుంటుంది. అసలు నేను రాస్తున్నది నీ తల వరకు తీసుకెళ్ళినంత అర్హత నాకు లేదు, నీ పాదాలు పట్టడానికే నాకు అర్హత ప్రభావం. అందుకే నీ పాదాలను మాత్రం పట్టుకుంటున్నాను. నీ పాదాలు కూడా నేను పోస్తున్నాక ఈ యొక్క తైలం, ఏ తైలం? అత్తరు అనేది నీ పాదాలు కూడా సరిపోదు అసలు. ఆమె తనను తాను తగ్గించుకొని అంతగా కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ఆమె క్షమాపణ. ఈ లోపల కొంతమంది డిస్కషన్ మళ్ళా స్టార్ట్ అయింది. అసలు ఈయన్ని ముట్టిన ఆమె ఎలాంటి ఆమె, ఎందుకని తెలిసి ఉంటే, ప్రవక్త కానీ అయి ఉంటే తెలిసి ఉండేది. అసలు అనవసరంగా నేను చాలా తప్పు పని చేశాను, పొరపాటున ప్రవక్త అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆ ఇంటి యజమానుడైన సీమోను అనే వ్యక్తి అనుకుంటున్నాడు. జనాలందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. దీన్ని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు, సర్వమును ఎరిగిన యేసు ప్రభువారు వెంటనే సీమోనుతో మాట్లాడి మొదలుపెట్టాడు. సీమోను, నీతో ఒక మాట చెప్పాలయా? అప్పు ఇచ్చే ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారాలు వచ్చి ఉన్నారు. వారి దగ్గర ఏమి లేకపోవడం వలన ఇద్దరు అప్పులు తీర్చేశాడు. ప్రభు స్తోత్రం కలదు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇద్దరు అప్పుల్ని క్షమించేశాడు. అని క్షమించేశాడు అంతే. సరే మీరు చేతులు లేదన్నారు కదా, వదిలేశాడు, క్షమించేశాడు. ఇక్కడ పాయింట్ విన్నారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? పేతురుని అడుగుతున్న ప్రశ్న. వీళ్ళిద్దరిలో ఎవరు యజమానుని ప్రేమిస్తారు? ఒకడు 500 దేనాలు, మరొకడు 50 దేనాలు. 500 దేనాలు అనగా 250. ఓకే, 50 దేనాలు అంటే 25 రూపాయలు. ఒకడికేమో 250 రూపాయలు క్షమించారు, మరొకడికేమో 25 రూపాయలు క్షమించారు. ఈ రెండిట్లో ఇద్దరులో ఎవరు యజమానుని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరి దగ్గర అయితే ఎక్కువ అప్పు తీర్చబడిందో
ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన బాబా నాది ఎక్కువ పోయినా సరే నన్ను క్షమించడాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. యేసు ప్రభువు అక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎవరో నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె ఎవరో నాకు తెలుసయ్యా. ఆమె స్థితి ఏంటో నాకు తెలుసు, ఆమె బ్రతుకేంటో నాకు తెలుసు. ఆమె ఇంతగా ఏడుస్తుంది దేనికో నాకు తెలుసు, నీకు తెలియదు. నేనేదో సామాన్య మనిషిగా నువ్వు ఊహించుకున్నావు, భావించుకున్నావు, కానీ నేను ఎవరో నాకు తెలుసు. అందుకే అక్కడ పాయింట్ తీసుకొచ్చామన్నంటే ఆమె విస్తారమైన పాపము చేసినది కనుక ఆమె ఆ విధంగా ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అందుకే ఆమె విస్తార పాపములు క్షమింపబడి. ప్రభుకు స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఇందులో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఎవరు అయితే దేవుని సముఖంలో నేను పాపిని అని గ్రహిస్తారో వారు అంతగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తారు. నేను చేసిందేంటి అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అన్నవాడు కూడా అతని జీవితాన్ని కూడా మనం గమనిస్తే వాడి స్థాయి కూడా నేను పెద్ద పొరపాటు చేసింది ఏంటి అన్నవాడు అంతగా కృతజ్ఞత కలిగి జీవించాడు. ఎవరైతే అధికమైన క్షమాపణ పొందుకున్నారు, ఎవరైతే అధికమైన మేళ్ళు పొందుకున్నారు, ఎవరైతే అధికమైన దీవెన పొందుకున్నారో, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, వారు మాత్రమే అధికంగా ఆయన ఎడలనగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తారు, దేవుని ప్రేమిస్తారు. పౌలు జీవితం ఎందుకు అంతగా మారిపోయింది? ఆయన సంఘం, ఆయన అంటాడు ప్రభువా అసలు సంఘానికి రాస్తూ అంటాడు, నేను అపోస్తలుడు అనబడడానికి నాలో ఎటువంటి యోగ్యత అర్హత లేదు అసలు. కనుక ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని, ఎందుకంటే నాలో అర్హత లేదు. అపోస్తలులందరిలో కూడా నేను అత్యల్పుడను అన్నాడు. మొదట ప్రభువు ఎవరెవరికో గొప్ప గొప్ప వారిని దర్శనం ఇచ్చాడు. కడపటి కాలం ముందు ఈ అల్పుడన నాకు ఒక చిన్న దర్శనం ఇచ్చాడని ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు ఈ కృతజ్ఞత? క్రీస్తు కొరకు అంతగా చనిపోవడానికి ఏమైనా సరే ప్రాణం పెట్టడానికి కూడా అసలు ఎందుకు ఆయన ముందుకు రాగలిగాడు అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన పొందుకున్న క్షమాపణ అట్టింది. ఎందుకంటే నేను దూషకుడను, హింసకుడను ఆయన మాట్లాడతారు, హానికరుడను, ఆయనను ప్రభు తన కనికరము చేత. ప్రభుకు స్తోత్రం. అటువంటి వ్యక్తి జీవితాలలో ప్రభు క్షమాపణ ఇచ్చడం మూలముగా ఏమి అద్భుతం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఈ లూకా సువార్త 7వ అధ్యాయము 39 నుండి 50 వరకు చదువుకున్న లేఖ భాగంలో జరిగిన విషయం మీకు చెప్పాలి. అదేంటి తెలుసా? క్షమాపణ మూలంగా కలిగిన రిజల్ట్ ఏంటంటే ఆమె బ్రతుకు పూర్తిగా మారిపోయింది. స్తోత్రం. బ్రతుకు మారి మీరు తర్వాత వచనాల్లో మనం చదువుకొని వెళితే ఆమె పేరు కొంతమంది వేదాంత పరులు ఏమంటారంటే ఆమె మగ్దలేని మరియ అని పేరు కొడతారు. అంటే ఇప్పుడు ఈ మగ్దలేని మరియ ఎలా మారిపోయింది? క్షమించుట రిజల్ట్ ఏం జరిగిందంటే ఆమె బ్రతుకు పూర్తిగా మారిపోయి ఒక ప్రయోజనకరమైన పాత్రగా, ప్రయోజనకరమైన సాధనంగా ఆమె వాడబడుతుంది. తర్వాత లేఖనాలు మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతానికి పరిచర్య కొరకు వెళుతున్నా సరే యేసుతో పాటు కొంతమంది స్త్రీలు కలిసి వెళ్ళి, చివరి వచనాల్లో మనం చదువుతాము, కొంతమంది స్త్రీలు కూడా కలిసి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుకు పరిచర్య చేస్తూ తమకు కలిగిన ఆస్తినంతటి కూడా వారు ప్రభు పరిచర్య కోసం అప్పగిస్తూ యేసయ్యకు పరిచర్య చేస్తూ ముందుకు సాగారు. ఆమె బ్రతుకు అంతగా ఏ వ్యక్తిని గురించి అయితే సీమోను అనే వ్యక్తి ఇంత భయంకరమైన పాపిస్తున్నారని కూడా ఎవరు అనే విషయం తెలియకుండా ఆమె పాదాలు పట్టుకుంటే అసలు ఏమనుకోకుండా ఏంటో అంగీకరించి ఉన్నాడని అనుకున్నది అసహించుకున్నాడో ఆ వ్యక్తి యొక్క జీవితం క్షమాపణ ద్వారా ఏమైపోయింది? పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఒక సేవలో ఇప్పుడు యేసుతోనే తిరుగుతుంది ఆవిడ సేవ చేయడానికి. అది కూడా సేవే. యేసయ్య ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈమెతో పాటు కొంతమంది స్త్రీలు యేసు ప్రభువును శిష్యులను వాళ్ళ సేవ చేస్తున్నారు. ఈ 7వ అధ్యాయము చివరి 3-4 వచనాలు చదవండి, అక్కడ రాయబడి ఉంటారు. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా హల్లెలూయా.
వన్స్ అగైన్ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఒకడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశంలో వారి ప్రార్థనను విని, ఇప్పుడు వినండి, వారి పాపమును క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తాం. ఎప్పుడు జరుగుతుంది స్వస్థత? క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో పలికిన మొదటి వచనం, మొదటి మాట ఏంటి? అందరూ చెప్పాలి, తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎరుగరు కనుక. ప్రభు అలాగన్నారు, యేసు ప్రభు అలాగన్నారు కాబట్టి ఏమి క్షమాపణ వచ్చేస్తారు. నో, నేను మళ్ళీ చెప్తున్నా, అడుగుడి. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. యేసు ప్రభు చేసిన ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించాడు. ఆలకించి, ఓకే నా కుమారుడా, నువ్వు చెప్పినట్టుగా నేను క్షమించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను. కానీ వాళ్ళు ఏం చేయాలి? బైబిల్ లేఖన ఆధార ప్రకారముగా చెప్తున్నాను, క్షమాపణ అడగకుండా ఒక వ్యక్తికి క్షమాపణ అనేది దొరకదు. ఎందుకంటే అదే యేసు ప్రభు అన్నాడు, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. కనుక అంటే అన్లెస్ యు ఆస్క్ ద ఫర్గివ్నెస్, గాడ్ కెనాట్ ఫర్గివ్ యు. దేవుడు ఏమాత్రం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, ఆయన రెడీగా ఉంటాడు. ఓకే, వచ్చిన వెంటనే క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు వచ్చి క్షమించడానికి రెడీగా ఉన్నారా? తండ్రి రెడీగా ఉన్నారు అక్కడ. కానీ తన కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి క్షమాపణ మారు మనసు పొందిపోయాడనే సంగతి తండ్రికి ముందుగానే అర్థమైపోయింది. అందుకే వచ్చిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, ఆయన ఇక మీదట నేను నీకు విరుద్ధంగాను పరలోకమందు తండ్రి దేవునికి విరుద్ధంగా నేను పాపము చేశానయ్యా. అసలు నీ కుమారుడు అనబడడానికి కూడా నాకు ఎటువంటి యోగ్యత లేదు. మీ దాసులలో ఒకరిగా ఉంచండి చాలు. నాకు తండ్రి హృదయం కరిగిపోయింది. ఎంత మాట అన్నావు నువ్వు? దాసులలో ఒకటి ఉంచానా? ఒక తప్పు చేసావు, పర్వాలేదు. ఆస్తి ఎంత నాశనం చేసావు, పాడు చేసావు, పర్వాలేదు, ఓకే. కానీ దాసుల్లో ఒకటి అంటావా? కుదరదు. ప్రియులారా, దేవుని వాక్యాధారముగా నేను ఎందుకు మాట చెప్తానంటే, క్షమాపణ అడిగితేనే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నేను అంటాను మీకు దీనికి కూడా యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, ఆన్సర్ వచ్చేసిందండి, క్షమాపణ వచ్చేసింది అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్న మాట జాగ్రత్త వినండి. ఒకవేళ యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించాను. ఎందుకు తెలుసా? ఒకవేళ ఇదే కానీ కరెక్ట్ అయితే, యెరూషలేము పట్టణం ఎందుకు పట్టణమైంది? యెరూషలేము యొక్క పట్టణం వల్ల ఎందుకు శత్రువుల చేత పడగొట్టబడి పాడు దిబ్బగా అసలు ఎందుకు మారింది? మీరు చూచుచున్న ఈ మందిరం అంత అద్భుతంగా సుందరంగా ఉన్నదని అంటున్నారు కదా, శిష్యులు అన్నారు కదా, ఇది రాయి మీద రాయి నిలిచుండదని యేసుప్రభు ఎందుకు అన్నాడు? ఆ మాటకు అర్థం ఏంటంటే, శత్రువులు వస్తారు, ఈ పట్టణం మీద ఆయన ముట్టడి చేస్తారు, దీన్ని కూల్చివేస్తారు, దీన్ని పడగొడతారు అని అర్థం. యేసు ప్రభు కల్వరి శిలువలో పలికిన మొదటి మాట కానీ నిజంగా తండ్రి అనే దేవుడు ఆలకించి క్షమించి ఉంటే మరలా ఎందుకు యెరూషలేము పట్టణానికి ఆ నాశనం ఎందుకు వచ్చేది? నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనిషిగా ఒక వ్యక్తి తనను తాను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి, నేను పాపినని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించలేదా, నీ బ్రతుకు పరిస్థితి అసలు ఊహించలేదు. ఆయన క్షమించాడు అనుకోండి, అద్భుతమైన రిజల్ట్ ఏంటో తెలుసా? విడుదల పొందుతాం, సమాధానాన్ని పొందుకుంటాం, రక్షణను పొందుకుంటాం, స్వస్థతను పొందుకుంటాం, తిరిగి పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకుంటాం. ప్రభువుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఫర్గివ్నెస్లో నేను చాలా విషయము ధ్యానం చేసి వచ్చాను, చెప్తున్నాను. ఫర్గివ్నెస్లో 50% ఫర్గివ్నెస్ పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాత నిబంధనలో. నాకు ఆశ్చర్యం అనిపించింది. అది దేవుడు 100% క్షమిస్తాడా? క్షమించాడా? ఆయన క్షమిస్తాడు. కానీ పాత నిబంధనలు చూస్తే దేవుడు 50% క్షమించాడు ఒక వ్యక్తిని. ఎవరికి తెలుసా? అన్ని వివరించిన టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను.
దావీదు రెండు తప్పిదాలు చేశాడు. రెండు తప్పిదాలు కదా, రెండు పాపం చేశాడు. మొదటిది ఊరియా అనే వ్యక్తిని చంపించాడు. రెండోది ఊరియా భార్యను పాడు చేశాడు. దీనిని బట్టి మన సమయంలో 2వ గ్రంథంలో మనం చదువుకుంటే 12వ అధ్యాయంలో ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అందుకు నో ఆన్సర్. ఆ బిడ్డ బ్రతకడానికి ప్రార్థన చేసినా చేయలేదు. ప్రార్థన చేసిన ఏం రాలేదు. చాలా మంది మొదట దేవునితో సమాధాన పడకుండా హీలింగ్ దయచేయమని ప్రార్థన చేస్తారు. అందుకే దేవుడు విన్నాడు. మొదట నీవు ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి నీకు ఏది కావాలని కోరుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సమాధాన పడు. దానికి లింక్ ఏం పెట్టాడు తెలిసే యేసు ప్రభు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే నువ్వు నైవేద్యాలు తీసుకొచ్చినప్పుడు అక్కడే పెట్టే, ముందు వెళ్ళి. మాస్టర్ గారు మీరేమో ముందు దేవునితో సమాధాన పడమంటారు, ఇప్పుడు చూసి యేసు ప్రభు ఏమంటున్నారు? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సమాధాన పడాలంటే ముందు సహోదరుడితో సమాధాన పడాలి. అంటే పీస్ విత్ గాడ్ అండ్ పీస్ విత్ మ్యాన్. దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. ఈ రెండో అవసరం. సో మెనీ పీపుల్ దే ఆర్ థింకింగ్ జస్ట్ ఐ పీస్ విత్ గాడ్, నో ప్రాబ్లం, హల్లెలూయా, ప్రజలతో నేను సమాధానం కలిగి ఉన్నాను, దేవునికి స్తోత్రం. నువ్వు పొరపాటుది. నీవు దేవునితో సమాధానం కలిగి ఉండాలని అంటే, లేకపోతే నువ్వు చేసిన ఏ ప్రార్థన దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నువ్వు ముందు వెళ్ళి నీతో బాగానే ఉన్నావు కదా, నీతో గొడవలేదు కదా ప్రభు, మేమంతా బాగానే అమ్మా, నాతో గొడవలేదు రా బాబు, మంచిదే, కానీ నా వాక్యానుసారంగా నేను ఆల్రెడీ శాసనాన్ని రాయించేశాను, నేను నా శాసనానికి వాక్యానికి నేను తప్పలేను, కాబట్టి వాక్యానుసారంగా శాసన ప్రకారంగా లేఖన ప్రకారంగా నువ్వు వెళ్ళి నీ తోటి సహోదరుని ఏం చేయాలి? క్షమాపణ వేడుకుంటామో, క్షమిస్తామో, సమాధాన పడతామో, ముందు అది చేసిన తర్వాత అప్పుడు మనం కలిసి ఉన్నాం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఈ జీవితంలో నేను మాట్లాడుతున్న దావీదు జీవితంలో 1% అంటే కేవలం 50% మాత్రమే క్షమాపణ పొందుకున్నాడని ఎందుకు చెప్తున్నాను జాగ్రత్త వినండి. అది కూడా గ్రహించకుండా ఆయన బ్రతుకుతుండగా ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి అతనితో మాట్లాడాడు. ఆ సంవత్సరం అంతా కూడా మనకు తెలిసింది కాబట్టి వివరించడం లేదు. ప్రభు మాట్లాడితే మన్నాడంటే, ఓకే నీవు ఇంతగా క్షమాపణ వేడుకున్నావు కాబట్టి ఆ క్షమాపణ ప్రార్థనయే 51వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన ప్రభు దగ్గర క్షమాపణ వేడుకున్న తర్వాత దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. కానీ క్షమాపణ కేవలం 50%. చూద్దాం, తెలుస్తారా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రైట్. ఇలా 13వ వచనంలో ఇలా రాయబడింది, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్టు యెహోవా నీ పాపమును పరిహరించెను. స్తోత్రం. నా వైపు చూసి వినాలందరూ కూడా. నేను పాపం చేశానయ్యా అన్న వెంటనే నేను ఏమన్నాడు తెలుసా? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. యెహోవా పాపాన్ని పరిహరించాలంటే ఏమవ్వాలి? వీరికి విడుదల కలగాలి, మనకు పుట్టిన అవ్వదు కదా. నేను ఎందుకు అసలు 50% అని చెప్పాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కిందకి వెళ్దాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసినవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదు చెప్పి తన ఇంటి నుండి ఇంటికి పైన క్షమాపణ పెట్టిన తర్వాత ఇచ్చిన తర్వాత 14వ వచనంలో చెప్పిన మాట ఏంటి? నీవు చావకున్నట్లు, అంటే నీ మీదికి మరణ శిక్ష అసలు వచ్చింది, కానీ నువ్వు క్షమాపణ కోరుకోమవు కాబట్టి నువ్వు చావుకున్నట్లుగా నీకు క్షమాపణ దొరికింది. కానీ ఈ కార్యం నువ్వు చేశావు కాబట్టి నీ బిడ్డ మాత్రం, అంటే ఇప్పుడు చెప్పండి 50%, లేదా ఫుల్ %? 50% దేవుడు క్షమించాడు. నేటి దినాల్లో అలాగూ జరగకుండును గాక. ప్రభు 100% క్షమాపణ ఇచ్చును గాక. ఎందుకంటే ప్రభు కానీ 50% ఓకే నీకు పర్వాలేదు, నీ బిడ్డల పరిస్థితి ఎలాగంటే పరిస్థితి ఎలా ఉంటుంది, అది భయంకరంగా ఉంటుంది. సో
అందుకు నేను చెప్తున్నాను, ప్రభువా నేటి దినాల్లో అలాగూ కాకుండా 100% ప్రభు క్షమించును గాక. ఎందుకంటే ఆయన క్షమిస్తుంది మన జీవితాల్లో మనం ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అండ్ నేను ఫైనల్గా వచ్చాను. జస్ట్ ఒక 5 minutes నేను లేఖనాలు త్వరగా చెప్తాను. 5 నిమిషాల్లో త్వరగా చెప్తాను. రైట్. దైవజనులు కూడా క్షమించాలి. ఒక వ్యక్తి దైవ సేవకునికి బాధ పెడితే ఎప్పుడు బాధపడతారు దైవజనులు చెప్తారా? మాట వినకపోతే, లోబడకపోతే దైవజనులు గెలవాలి. ఆయన బాధపడితే అది మనకు క్షేమం కాదు. ఆయన దుఃఖముతో చేస్తే అది మనకు క్షేమము ఉండదు. అందుకు దైవజనుడిని ఎన్నడూ కూడా బాధ పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు. నీకు భారం ఉండవచ్చు, నీకు పనులు ఉండవచ్చు, సంథింగ్ ఉండవచ్చు, కానీ దైవ సేవకుని అన్నడు కూడా బాధ పెట్టుకోవడం. ఎందుకు తెలుసా? క్షమించగలిగిన అధికారం దైవజనులకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీకు చూపించాడు కదా. నాతాను ప్రవక్త ఏమన్నాడు? సరే వెళ్ళు, నువ్వు మరణించుకున్నట్లుగా ప్రభువు నిన్ను క్షమించాడు అన్నాడు. అంతే, జస్ట్ ఒక మాట పలికాడు అంతే. దైవజనుడు పలికిన మాట అది, ప్రవక్త పలికిన మాట అది. దైవ సేవకుడు కూడా ఏం చేయాలి? క్షమించడానికి అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఆయన మరణాన్ని నుంచి తిరిగి లేచిన తర్వాత వారిని దర్శించిన తర్వాత మీకు సమాధానం కలుగునుగా కానీ ముందు అన్నాడు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇదిగో నేనే, ఎందుకు భయపడిపోతారు, ఎందుకు సందేహపడతారని వారిని తన యొక్క చేతులకు ఉన్న గాయాలు చూపించాడు. మరలా సెకండ్ టైం మరలా మీకు సమాధానము కలుగునుగా అన్నాడు. ఇక తాడుకి 3వ విషయానికి వచ్చినప్పటికీ ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు అన్నాడు. ఆ తర్వాత ప్రభు 4వసారి మాట్లాడితే మీరు ఎవరి పాపమును క్షమించుతారో అవి క్షమింపబడదు. ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచిపోకుండునని యేసుప్రభు చెప్పింది నిజమంటారా? హలో, తలపైకెత్తండి. యేసుప్రభు చెప్పింది నిజమంటారా కాదంటారా? మీరు ఎవరి పాపమును క్షమించుదురో వారి పాపమును క్షమించబడుతుంది. ఎవరు మీరు అంటే సేవకులు, దేవుని పరిచర్య కొరకు సేవ కొరకు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రభు చేత అభిషేకించబడిన వారు, నియమించబడిన వారు. వారికి ప్రభు చెప్తున్న మాట, మీరు ఎవరి పాపాన్ని క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతారు. మీరు ఎవరి పాపమును నిలిచి నిత్తురో వారి పాపం అలాగా ఉంటారు. అంటే క్షమించగలిగిన అధికారం ప్రభు దైవజనుడికి. దైవజనులు క్షమించాలంటే ఏం చేయాలి? వారిని ఇబ్బంది కలిగించుకోవడం, బాధపెట్టుకోవడం, వారికి మాట మనం వినాలి. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తాం. అవన్నీ వివరించడానికి టైం లేక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మనకి దీన్నే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తెలియజేశాడు కదా. 17వ వచనం నుండి మాట్లాడుతున్న అంటాడు ఏంటంటే, మీ పైన లెక్క అప్పజిప్పవలసిన వారి వలె ఉన్నారు కనుక వారు దుఃఖముతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం అంటే నో బ్లెస్సింగ్, నో ఆశీర్వాదం అంటున్నాడు. అందుకే ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. మనుషుల దైవజనుడు కానీ దీవిస్తే, క్షమిస్తే విశ్వాసం దీవించబడతారు. నాకు అనిపించింది చాలా మంది కుటుంబాలలో రావాల్సిన పనులు జరగకుండా ఆగిపోయి స్టక్ అయిపోవడానికి కారణాలు దైవ సేవకునికి సంతోషపరచకపోవడం, దానికి లోబడకపోవడం. ఒక్కసారి కన్నా దైవజనులు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమించి ప్రభువా వీడిని క్షమించి దీవించమని అంటే ఆ బ్లాక్ అంతా కూడా తీసేయబడి ఒకేసారి మళ్ళీ తిరిగి ఆశీర్వాదం అన్ని కూడా కొట్టుకొని వస్తాయి. వర్కులన్నీ కూడా మళ్ళీ సఫలం అవడం మొదలు పెడతాయి. ఎందుకంటే ప్రభు వారిని నియమించున్నాడు. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనం త్వరగా. 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11. మరొకరు కొరింథీయులకు రాసిన మీరు దేనిని గురించి అయినా సరే ఎవరినైనా మీరు క్షమించుంటే నేను కూడా క్షమించుచున్నాను. నేను క్షమించుంటే
సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం ఎక్కడ క్రీస్తు సముఖములో నేను క్షమించున్నాను అన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు ఏమంటే, కొరింథీయులారా, మీరు ఎవరైనా సరే తప్పిదం చేస్తే క్షమించారు అనుకోండి, నేను కూడా క్షమించాను అన్నాడు. అంటే ఇప్పుడు పరిపూర్ణమైన విడుదల వచ్చిందన్న. నేను క్షమిస్తున్నానని చెప్తున్నప్పుడు మాటతో నేను చెప్పడం లేదు, క్రీస్తు సముఖములో నేను చెప్తున్నాను, నేను పూర్తిగా ఆ వ్యక్తిని క్షమించున్నాను. ఎందుకంటే సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు. క్షమించలేని స్వభావం అనేది ఒక్కటిగా ఉంటే వాటిని పట్టుకొని సాతానుడు ఆట ఆడిస్తాడు అసలు. ఓకే, నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపంగా ఉంది, మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలా చేసిన వారికి గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఇట్టి కార్యములు చేసిన వారికి నేను ఇది వరకే తీర్పు తీర్చేస్తున్నాను. ఏంట తీర్పు? ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు, వాని యొక్క ఆత్మ రక్షింపబడినట్లు, శరీరమును నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వారిని సాతానులకు అప్పగింపవలెను. రైట్, మీరు చూడండి, ఒక వ్యక్తి సమాజానికి, సంఘానికి, దేవునికి విరోధముగా భయంకరమైన తప్పిదాలు లేదా పాపము చేసినప్పుడు అలాంటి వాడిని ఏం చేయాలట? ప్రభు తన రాకడలో వచ్చినప్పుడు కనీసం తన ఆత్మ, ఈ పాయింట్ వినండి, ఒక ఉచితమైన ఇదే అంశంలో మాట్లాడదాం. కానీ ఇక్కడ ఏమంటే, ప్రభు రాకడలో వచ్చినప్పుడు ఈయన ఆత్మ రక్షింపబడినట్లుగా ఆయన శరీరాన్ని సాతానుకి అప్పగించాలి. మంచిది అనుకున్నాను. ఇప్పుడు సాతానికి అప్పగిస్తే శరీరాన్ని ఏం చేస్తాడు? ఈయన ముద్దు పెడతాడా? నలగబడతాడు, శరీరాన్ని హింసిస్తాడు, శరీరాన్ని వేధిస్తాడు. ఈ వేదన 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 హింసించబడిన చూసి ఆ వేదనను తట్టుకోలేక ఈయన ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు వలె చెప్పాలి, బాధను తట్టుకోలేక ఏం చేస్తాడు? చచ్చిపోతాను అంటాడా? కాదు, ఈ బాధని తట్టుకోలేక అప్పుడు జ్ఞాపకం అవుతాడు దేవుడు. అప్పుడు ప్రభు దగ్గర ఏం చేస్తాడు? పశ్చాత్తపడతాడు, ప్రభువా క్షమించు. కానీ ఆల్రెడీ నీ శరీరం నలిగిపోయింది రా ప్రభు. ఎవరి చేత? అపవాది చేత. పౌలు ఏమంటాడు తెలుసా? అట్టి వారికి సాతానును అప్పగించుట మీరు అంటాడు. నేనును మీరును మనందరూ కూడా కలిసి అంటాడు. సంఘం అప్పగిస్తే ఎవరిని? సాతానుకు ఈ వ్యక్తిని అప్పగిస్తే, పాపం చేసిన వాడికి అప్పగించడం అనుకో, సాతాను పట్టి బాగా నలిపిస్తాడు. ఈ నలపబడిన ద్వారా అతడు మారుమనసు పొందుతాడు. అప్పుడు అతని ఆత్మ ప్రభు రాకడలో వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. శరీరం పోని, కానీ మెయిన్ థింగ్ ఏంటి? ఆత్మ రక్షింపబడాలి. అంటే అప్పగించగలిగినంత అధికారం ఇక్కడ ఉంది. పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ లేఖనలో ఇక అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం నేను చెప్పేస్తాను, ఇది మీకు తెలిసింది కాబట్టి. అననీయ సఫరా ఏం జరిగింది? వాడు తప్పు చేశాడు, అబద్ధం చెప్పాడు. అది తప్పు, దేవుని విరుద్ధంగా పాపం. నువ్వు ఎందుకై అబద్ధం చెప్పావంటే ఇక అంతే, దానికి జవాబు లేదు. నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఇక్కడ తీసుకొచ్చే వరకు నీదే కదా, ఎందుకు అసలు అబద్ధం చెప్పు? ఎంత కమ్యం చెప్పు అంటే చెప్పడానికి కొద్ది అనుకంచాడు దైవజనుడు. అంతే, నువ్వు దేవునికి విరుద్ధంగా తప్పిదం చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి అసలు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నావని ఆయన పలుకుచుండగానే అక్కడ అనన్య వెంటనే కింద పడి చచ్చిపోయాడు. ద రిజల్ట్ ఆఫ్ ద అన్ఫర్గివ్నెస్. తన భార్య వచ్చింది సఫీరా. సఫీరాను కూడా అడిగాడు, ఏమ్మా ఎంత వచ్చింది డబ్బులు? అంతేనండి అన్నారు. ఎందుకు ఇద్దరు ఏకీవించి దేవుని ఆత్మను మీరు శోధిస్తున్నారు? అంతే, ఆ మూమెంట్లో ఆమె కూడా అక్కడ పడి చనిపోయింది. నేనేం చెప్పబోతున్నా జాగ్రత్తగా గమనించండి. దైవ సేవకుడైన పేతురు కానీ అక్కడ, ప్రభువా మొదటి వ్యక్తి చనిపోయాడు నాయన, ఎందుకు తెలియకుండా అలా చేస్తున్నాను నాయన, సరే ఈమెను క్షమించమని ఒక్క ప్రార్థన కానీ చేసి ఉంటే, లేకపోతే క్షమాపణ సరే ప్రభు నేను క్షమించదుగా కానీ పేతురు ఒక్క మాట పలుకుంటే, ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు ఎవరి పాపమును క్షమిస్తారో, ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో వారి పాపం నిలిచి ఉంటుంది. ఆ వచనాన్ని బట్టి, పేతురు పలికిన మాటను బట్టి, అంటే ఆమెకు క్షమాపణ లేదు, మిత్రులకు క్షమాపణ లేదు. ఇన్స్టెంట్లీ దే వర్ డెడ్, దే డైడ్.
నిన్ను వెంటనే చచ్చాడు. ఏంటో రిజల్ట్? క్షమాపణ లేకపోవడం వల్ల కలిగిన రిజల్ట్. ఓకే, మనం స్తోత్రం చెప్తాం. ఇంకా శత్రువుల చేతికి అప్పగించిన వాటిలో ఒక మాట, ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వారిలో హుమెనైనను అలెగ్జాండరును ఉన్నారు. మీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానులకు అప్పగించితిని. చూడండి, ఎవరు అప్పగించారు? వీరిని సాతాను చేతికి అప్పగించాడు అంటున్నాడు పౌలు. దేవుని వాక్యమును వక్రముగా స్వలాభాపేక్ష కొరకు సంఘాలలో గలివిలి పెట్టి విభేదాలు పెట్టి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితి దైవ సేవకుడు బోధిస్తున్న వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడుతూ భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుండగా ఇక్కడ ఏమంటాడు? వీరిలో ఉన్నారట. వీరు ఎవరు? ఉమెనై అలెగ్జాండర్ వ్యక్తులు ఉన్నారు. అందుకే వీరిని నేను సాతాను చేతికి అప్పగించాను. అంటే అప్పగించగలిగినంత అధికారం. పిల్లరా, పంచంత ఒకటే, క్షమాపణ పొందడం ద్వారా కలిగే రిజల్ట్, ఫలితం, క్షమించబడకపోతే కలిగిన రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీ ముందుకు వచ్చాం. ఆలోచన చేసి మనమే కాదు, 36 కోట్ల క్షమాపణ పొందుకోవడం కొని 50 రూపాయలు తప్పు చేసిన, అంటే చిన్న తప్పు చేసిన వ్యక్తిని క్షమించకపోతే పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఒకసారి ఊహించాడు. క్షమించడం మూలముగా దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. క్షమించడం మూలముగా పక్షవాయు కలిగిన వ్యక్తి స్వస్థత ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. క్షమాపణ పొందుకోవడం మూలముగా అనేక మంది పాపము బ్రతికందు కూడా పూర్తిగా మారిపోయి ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలిగారు. క్షమాపణ లేనివాడు చెరసాల పాలయ్యారు. క్షమాపణ లేనివారు మరణానికి గురి అయ్యారు. ఇంకా అదే కానీ దావీదులాగా జరిగి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. 50% కానీ ప్రభు క్షమిస్తే. కనుక ప్రభు దగ్గర క్షమాపణ మనం పొందుకోవాలి. ఇతరులను సహితం మనం క్షమాపణ ఇచ్చుట ద్వారా దైవికమైన ఆశీర్వాదాల సమాధానాన్ని, దైవిక ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. ఆమేన్. ప్రభు ఈ మాటలు మనందరినీ ఫలింపచేయను గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చాలా ప్రముఖమైనది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెట్టాలని, ప్రార్థన చేయాలని, దేవుని సేవకునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతమాలుకొని చెప్తున్నాను. ప్లీజ్ ప్రభు సముఖంలో క్షమాపణ పెడుకో. ఒకవేళ దేవునితో నీకు సమాధానం లేనిచో దేవుని దగ్గర క్షమాపణ పెడుకో. మనుషులతో నీకు సమాధానం లేనిచో మనుషులతో సమాధానం పెడు. ఒకవేళ నేను ఎవరైనా సరే గాయపరిచుంటే వాడిని మనస్ఫూర్తిగా క్షమించు. విడుదల పొందుతావు. క్షమించు, దీవించబడతావు. క్షమించు, అభివృద్ధి చెందుతావు. క్షమించు, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దైవ సేవకులను ఎన్నడూ కూడా బాధపెట్టదు. దైవజన హృదయాన్ని బాధ పెట్టవద్దు. వారికి లోబడు, వారి మాటలు విను. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, నీవే పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించండి. పిల్లరా, మీరు ఎవరైతే నిజముగా ప్రభు సందులో పశ్చాత్తాపం కలిగి క్షమాపణ కోరుకుని ఇతరులను క్షమిస్తారో, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా చెప్తున్నాను, అనారోగ్యంలో ఉన్న వ్యక్తులు స్వస్థత పొందుకుంటారు. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఏ పని అయినా సరే, అక్కడ వరకు ఆగిపోతున్న పనులన్నీ కూడా ఒక్కసారిగా ప్రభు దాన్ని విడుదల చేస్తాడు. ఈ సమాధానాన్ని పొందుకుంటారు. యేసయ్య, ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించును గాక. క్షమించు ఆయన, క్షమించగలిగిన స్వభావాలను నీ బిడ్డలకు అనుగ్రహించు. లార్డ్, వి వాంట్, మాకు కావలసింది నీ యొక్క ఆశీర్వాదం, నీకు సమాధానం ఇవ్వాలి. క్షమించకపోతే కలిగిన ఫలితాలు భయంకరమైనది నాయన. అది నాశనానికి, దాని మరణానికి, చెరసాలకి నాయన, వేదన కష్టములకు తెలియజేస్తుంది. అటు స్థితి ఎవరి జీవితంలో జరగకూడదు. కానీ క్షమించి నీ ఉన్నత ఆశీర్వాదానికి పాత్రలుగా మారుపడుతున్నా కృప చూపమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దీవించును గాక.